హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం బ్రెడ్తో హల్వా చేసుకుందాం. నేను వీట్ బ్రెడ్ తీసుకున్నా, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. దీంతో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. మనం అన్నీ ఇలా తుంచుకోవాలి. బ్రౌన్ కలర్ది తీసేయాల్సిన అవసరం లేదు. ఇలా తుంచేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి మిక్సీ జార్లో. మనం ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసేసుకొని పౌడర్లా చేసేసుకుందాం. మిక్సీ బట్టి తీసుకొచ్చాను చూడండి, ఇలా పట్టుకోవాలి మిక్సీ. స్టవ్ వెలిగించాను. దీంట్లో మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరుగుతుంది, ఇది కొంచెం వేయించుకుందాం. బాదం పప్పులు వేగుతున్నాం, జీడిపప్పులు వేస్తాను. దీని మీద పెట్టేసుకోండి. కొంచెం వేగుతుంటుంటేనే మనం గోల్డెన్ బ్రౌన్ రాకముందే మనం ఇదంతా వేసేద్దాం. బ్రెడ్ పౌడర్ వేసేసుకుందాం. ఈ కొంచెం ఇట్లా మెత్తగా వచ్చేటట్టు పౌడర్ చేసుకోవాలి. ఇట్లా ఏమన్నా కొంచెం చిన్ని ఉండల్లాగా ఉండకూడదు, మాడకూడదు. ఎంత మంచి వాసన వస్తుందో అండి నేతిలో వేయిస్తుంటే. కొంచెం బ్రౌన్ కలర్ మంచిగా రావాలి వేగిస్తుంటే. ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇది కూడా కాస్త వేగుతుంది. ఈ బ్రెడ్ పౌడర్ కలుపుతూనే ఉండాలండి, మాడకూడదు. కొంచెం కూడా కింద బ్లాక్ కలర్ రావటం కానీ అట్లా జరగకూడదు. చక్కగా వేగింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీన్ని కొంచెం చల్లారి పెట్టేసుకుందాం. ఓకేనా? కొంచెం చల్లారుతుందండి, బ్రౌన్ కలర్కి వచ్చింది చూడండి. కొంచెం స్టవ్ ఆఫ్ చేసి కూడా నేను దీని మీదే ఉంచేసి కొంచెం కలిపాను. చూడండి, నేను చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇలా వేగాలి. ఇప్పుడు మనం ఇది 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బ్రెడ్లో షుగర్ ఉంటుంది. ఒక 1/2 కప్పు వాటర్ పోస్తున్నా. ఇది బెల్లం కరిగితే చాలండి, పాకం మందంగా కావక్కర్లేదు, అంటే థిక్ కావక్కర్లేదు. ఇది కరిగింది, తీసేస్తున్నాను. ఇట్లా కలుపుకొని ఈ వాటర్ని మనం దీంట్లో పోసేసుకోవాలి. ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 3/4 కప్పు పాలు పోయాలి. పాలు పోస్తే ఎంత టేస్టీగా ఉంటుందండి, అంటే హల్వా ఎంత బాగుంది అంటే స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుదాం. హల్వా చూడండి చక్కగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఎలా ఉంది బ్రెడ్ హల్వా? చాలా బాగా కుదిరింది కదా. చక్కగా చేసుకొని తినండి, చాలా ఈజీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ హల్వా. ఇది పంచదారతో కూడా చేయొచ్చండి, కానీ నేను బెల్లంతో చేశాను, హెల్దీ అని. పంచదార కంటే ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, నేను న్యాచురల్గా చేశాను. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఎంత బాగుందండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెన్నలాగా. అంత బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.